తెలంగాణలో దాన్ని ఈ మధ్య కాలంలో అసలే లేదని కాదు కానీ దాన్ని ఒక ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా చేయడం అనేది ఈ ఇరు వర్గాలు చేస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా చేస్తున్నారనమాట. ఈ నేపథ్యంలో ఏమైందంటే ఈ ఫోన్ ట్యాపింగ్ని ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళని బదనాం చేయాలి. నిజానికి ఫోన్ ట్యాపింగ్లో ఇవన్నీ తెలుసుంటే వీళ్ళు బయట పెట్టకూడదు కదా. వాళ్ళు గవర్నమెంట్ బయట పెట్టకపోతే అసలు ఈ విషయాలు బయటకు ఎట్లా వచ్చాయి? వీళ్ళు చేయాల్సింది ఏంటి? కోర్టులో సాక్ష్యాలు పెట్టి శిక్ష వేయాలి. అది చేయట్లేదు. ఈ మధ్య ఏం జరుగుతుందంటే కోర్టు కేసులు అనేది ఊరికే ఎందుకు పెడుతున్నారంటే ఆ కేసుల్లో ఏం తేలాయని చెప్పి పొలిటికల్గా వీళ్ళని బదనాం చేయడానికి తప్ప నిజానికి కోర్టులో శిక్షలు వేయించాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. అది కాదు అసలు ఉద్దేశం. లీగల్గా లాని కోర్టుల్ని వీళ్ళు ఎట్లా ఉపయోగించుకుంటున్నారంటే పొలిటికల్ గెయిన్స్ కోసం కేసులు పెట్టడం, ప్రజల్లో వీళ్ళు నేరం చేసినట్టుగా క్రియేట్ చేయడం అనేది ఇక్కడైనా అక్కడైనా జరుగుతున్నది. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. బీజేపీ ఆర్గనైజ్డ్గా చేస్తుంది. ఏ పార్టీలు వాళ్ళకున్న మీడియా మీద పట్టు, ఆర్గనైజేషన్ క్యాపబిలిటీసు దీన్ని బేస్ చేసుకొని అన్ని పార్టీలు కూడా ఇవాళ అదే పని చేస్తున్నాయి. సో దాంతో వీళ్ళు వైలెన్స్ జోలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీన్ని కేటీఆర్ ఖండించలేదు కానీ మా వాళ్ళు ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు. ఇది ఇట్లా దుర్మార్గమైన ప్రాపగండా అని ఒక రకంగా సపోర్ట్ చేశారు, ఖండించలేదు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం సీరియస్గా వీళ్ళని అరెస్ట్ చేస్తాం అది ఇది అంటుంది. అది ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే అల్లు అర్జున్ మీద దాడి జరిగినప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేశారా వీళ్ళు? అప్పుడు కూడా ఇలాగే పోయి దాడి చేశారు కదా అల్లు అర్జున్ మీద. మరి అప్పుడు ప్రభుత్వం పంపించింది కదా. ఒకసారి నీవు నేర్పిన విద్య నేరజాక్ష అని ఉన్నట్టుగా. సో వాళ్ళు చేసేది రైట్ అయినప్పుడు ఇది కూడా రైటే కదా. రేవంత్ రెడ్డి మరి ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కొంతమంది వాళ్ళని పంపించలేదా? అట్లాగే అల్లు అర్జున్ తప్పు చేశాడో లేదో కోర్టులో ప్రూవ్ చేయకుండా బయట అతన్ని దోషిగా నిలబెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ట్రై చేయలేదా? అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ తేడా లేదు, ఎవరి ఇది వాళ్ళది. ఇక మీడియా స్వేచ్ఛ అనేది ఒక కామెడీ పదం అయిపోయింది. మీడియా వేరు, సాధారణ జర్నలిస్టులు వేరు, మీడియా యజమానులు వేరు. ఇవాళ మీడియా యజమానులందరూ కూడా ఏదో ఒక పొలిటికల్ పార్టీతో డైరెక్టో ఇండైరెక్ట్గా సంబంధాలు ఉన్నవాళ్ళే. ఇండిపెండెంట్ మీడియా అనేది వెరీ వెరీ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఒక్కోసారి ఇండిపెండెంట్ మీడియా లాగా కనబడే వెనక కూడా వేరే శక్తులు ఉండొచ్చు. కాబట్టి ఇవాళ ఇండిపెండెంట్ మీడియా బతకడం కూడా చాలా కష్టం. వాళ్ళని నానా హింసలు పెట్టి, బాధలు పెట్టి, వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టి వాళ్ళని కిల్ చేసేస్తారు. ఏదో ఒక సైడ్ లేకపోతే ఇవాళ బతికేది కష్టం. ఏదో ఒక సైడ్ ఉన్నా కూడా ఆ సైడ్ అధికారంలోకి రాకపోతున్నా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వైఎస్ మీడియా ఎంత డ్యామేజ్ అవుతుందో చూస్తున్నాం, వైఎస్ జగన్ మీడియా. ఇక్కడ అంతే. సో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఒక వర్గం మీడియాలో ఉంటే ప్రతిపక్షంగా ఒక వర్గం మీడియాలో ఉంటుంది. ఇది ఇలా చీలిపోయినాక ఇక్కడ మీడియా స్వేచ్ఛ అనే దానికి మీనింగ్లెస్. వీళ్ళు ప్లాన్డ్గానే ఇప్పుడు అతనికి ఎందుకు ఇంత ప్లాన్డ్గా చేయాల్సిన అవసరం మహా ఛానల్కి ఎందుకు ఉంది అంటే క్లియర్ పొజిషన్ తీసుకున్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి వైపు వాళ్ళు, తెలుగుదేశం ఛానల్ అన్నీ రేవంత్ రెడ్డి వైపు. కాబట్టి బీఆర్ఎస్ని బదనాం చేయాలా. రేవంత్ రెడ్డికి లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న అజెండానే మీడియా అజెండా. అక్కడ కూడా అంతే. తెలుగుదేశం కూటమి అజెండానే కొన్ని రకాల సంస్థల అజెండా, జగన్ అజెండానే కొన్ని రకాల సంస్థల అజెండా. ఇంకెక్కడ ప్రజల కేంద్రంగా పనిచేసే మీడియా అనేది వాళ్ళు లేదు. జర్నలిస్టులు కూడా ఏమైపోయారు, కొంతమంది బతుకు తెరుగు కావచ్చు, కొంతమంది పదవుల కోసం కావచ్చు, కొంతమంది కులపిచ్చి కావచ్చు. ఎందుకంటే ఈ మధ్య నేను చూస్తున్నా జర్నలిస్టులు కూడా కుల సంఘాల్లోకి వెళ్ళిపోయారు. డాష్ కులం జర్నలిస్టులు, కమ్మ కులం జర్నలిస్టులు, రెడ్డి కులం జర్నలిస్టులు అనేది గ్రూపులు పెట్టేసుకొని వాళ్ళే కలుస్తున్నారు. మనం ఎలా సాధించుకోవాలి, మనం ఎట్లా ఏం చేసుకోవాలి, మనకి ఇండ్లు ఎట్లా, మనకి వ్యవహారాలు లోన్లు ఎట్లా, ఈ వ్యవహారంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ జర్నలిస్టుల మీద దాడి, మీడియా మీద దాడి, పత్రికా స్వేచ్ఛ మీద దాడి, ప్రజాస్వామ్యం మీద దాడి అనేది కామెడీగా అయిపోయింది జనాలకి. మరి ఎవర్రా ఇక్కడ మీడియా ఎవరు, ప్రజాస్వామ్యం ఎవరు అనేది కామెడీ అయిపోయింది. అంటే నీ మీదకి వస్తే మాత్రమే ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది, నువ్వేమో వాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు రాదా? ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ సాక్షుల మీద మొన్న అమరావతి మీద అన్నారని సాక్షిని దాడి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఖండించలే. పవన్ కళ్యాణ్ ఇప్పుడేమంటున్నాడు, ఒక మీ మీద విమర్శిస్తే దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, ఇలాగే చేయొచ్చా అంటున్నాడు. మరి ఆ మాట అప్పుడు ఎందుకు అనలేదు? సాక్షి ఒకవేళ అమరావతిని అవమానిస్తే మీరు కూడా దాన్ని కౌంటర్ చేయండి, ధర్నాలు చేయండి, ప్రజాస్వామ్యం చేయండి, వాళ్ళ మీద ఎందుకు దాడులకు వెళ్ళారు అని ఈయన అడగాలి కదా. ఈయన అడగలేదు. ఇదే వ్యక్తి 2018లో ఇదే మహాన్యూస్ మీద దారుణంగా పోస్ట్ పెట్టాడు. వాళ్ళని ఒక రకంగా
బెదిరిస్తున్నట్టుగా, దాంట్లో సుజనా చౌదరి ఫండ్ ఇస్తున్నాడు అని కూడా చెప్పాడు. కాబట్టి ఏందంటే ఇప్పుడు అందరూ కూడా ఎవరికి ఏమి ఇక్కడ నీతి లేదు, నిజాయితీ లేదు. అధికారం, పదవి ఇదే క్రైటీరియా తప్ప వాళ్ళకి నీతి ఉండాలని మనం అనుకుంటే మనం వీపీలు అయిపోతాం. ఇక్కడ ఎవరికేమి నీతి లేదు. క్లియర్‌గా అందరికి ప్రజలకు కూడా తెలిసిపోయింది. ప్రజలు కూడా నాకేంటన్న పద్ధతిలోనే ఉన్నారు. నాకు హెల్ప్ అయితే నేను సపోర్ట్ చేస్తాను. కాబట్టి ఇవాళ నీతులు, న్యాయము, విలువలు, ప్రజాస్వామ్యము, పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం ఇవన్నీ మాట్లాడితే కామెడీ పదాల్లాగా అనిపిస్తున్నాయి. నిజానికి మాట్లాడాల్సింది అవే. కానీ అవి కామెడీ ఎందుకు అయిపోయిందంటే ఎక్కడా లేదు. నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు అంటున్నావు. నీకు అవసరం లేనప్పుడు వాడి మీద నీకు దాడి చేయాల్సిన అవసరం నువ్వే చేస్తున్నావు మళ్ళీ. ఇదే బీఆర్ఎస్ మొత్తం కంప్లీట్ మీడియాను తొక్కిపెట్టేసింది 10 ఏళ్లుగా. ప్రతిపక్షాలని తొక్కిపెట్టేసింది. పౌర సమాజాన్ని తొక్కిపెట్టేసింది. నియంతలాగా బిహేవ్ చేసింది. ఇప్పుడొచ్చి వాళ్ళు ప్రజాస్వామ్యం, నైతికత, వ్యవహారాలు వీళ్ళు మాట్లాడతారు. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ఈ భాష మాట్లాడేవాడు. ఇప్పుడు ఆయన మాట్లాడ్డు. ఆయన ఎవరన్నా నా మీద వ్యతిరేకం ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టండి, తిరుపులమని పెట్టి లోపలేసేయండి అని ఆయన పద్ధతిలో ఉన్నాడు. కాబట్టి ఇదంతా కూడా నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు, ఎక్కడ నిలబడి ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు అనేది ఇంపార్టెంట్ తప్ప అబ్సల్యూట్ టర్మ్స్లో పనిచేయదమ్మా.